నీకు ఓపిక ఉంది, సంపాదించావు, అన్నిటినీ త్యాగం చేసావు, కుటుంబానికే త్యాగం చేసావా లేకపోతే దేనికోసం త్యాగం చేసావు అనేది నీకు తెలియదు. కానీ ఈ 40లు దాటిన తర్వాతన నీ బాధ్యతలన్నీ పూర్తయ్యాక నిన్ను పలకరించే 10 మందిని తయారు చేసుకో. నీ ఇంటి దగ్గర నువ్వు ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకో. నీ ఇంట్లో వాళ్ళు నిన్ను వద్దన్నా సరే చూడగలిగేటటువంటి విధంగా చుట్టూ సమాజంలో నిర్మితం చేసుకో. స్నేహితుల, బంధువుల, వీళ్ళల్లో ఎవరిని నమ్మాలి, ఎవరు నమ్మదగ్గకూడదు అన్నటువంటి రూట్లో సెట్ చేసుకో. నువ్వు ఎంత వ్యాపారం చేసావు, ఎన్ని కోట్లు వ్యాపారం చేసావు, ఎంత సంపాదించావు, ఎంతమందికి సేవ చేసావు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేటెడ్గా లేకపోతే ఏమవుతుందో ఇది ఒక సజీవ సాక్ష్యం. 80 కోట్ల ఆస్తి ఉన్న ఒక వ్యక్తి వృద్ధాశ్రమంలో చనిపోతే చూడటానికి కొడుకు కానీ కూతురు కానీ రాల. ప్రజలు చందాలు పోగేసి అంత్యక్రియలు చేశారు. ఇది ఇప్పుడు తాజాగా వైరల్ అయినటువంటిది. వారణాసిలో జరిగిన హృదయ విదారక ఘటన దీనికి ఉదాహరణ అయింది. పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆధ్యాత్మిక సాహిత్యవేత్త అయిన శ్రీనాథ్ ఖండేల్వాల్ అనే వ్యక్తి మరణించారు. ఆయనకి 80 కోట్ల రూపాయలు ఆస్తుంది. కానీ కొడుకు కానీ కూతురు కానీ ఆయన వృద్ధాశ్రమంలో వదిలేసిపోయారు. తన 81వ వృద్ధాశ్రమంలోనే మరణించారు. చివరి చూపు చూడడానికి కానీ అంత్యక్రియలకు కానీ కుటుంబ సభ్యులు ఎవరు రాలేదు. కాశీకి చెందిన శ్రీనాథ్ ఖండేల్వాల్ 100కు పైగా పుస్తకాలు రాశారు. అందుకని 2023లో ఆయనకి పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది. ఆయనకి 2 కొడుకులు, 1 కూతురు. కొడుకు వ్యాపారవేత్త, కూతురు సుప్రీంకోర్టులో లాయరు. కన్నతండ్రి పట్ల ఏ ఒక్కళ్ళు పట్టించుకోలేదు. చివరికి ఇట్లాంటి వాళ్ళను చూసినప్పుడే బంధాలు అవసరమా అనేటటువంటి సిచ్యుయేషన్ కూడా వస్తుంది.